ముద్దుల చెల్లెలిని మూర్ఖులు, తుచ్చమైనటువంటి నరులు అందహీనురాలిగా చేసి వారిని ఎంతో బాధలకు గురి చేసినారట. అందుకు వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి సీతను తీసుకువచ్చేటందుకు నేను ఆ యొక్క పంచవటి తీరమునకు పోతున్నాను. అర్ధాంగివి కనుక నీకు చెప్పి వెళ్దామని చెప్పాను, అంతే. వలదయ్యో 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 ఆ భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి భార్యను ఇతడికి ఇత్తరావడం సౌఖ్యం కాదు కదా, నా మనవిని ఆలకించుము. సఖి మండోదరి, నా యొక్క చెల్లెలకు జరిగినటువంటిది మామూలు విషయం కాదు. వలదు వలదని నాతో నీవు అర్థాంగివి కదా, నన్ను అర్థము చేసుకుంటావని చెప్పుచున్నాను. నా యొక్క చెల్లెలకు పరాభవం జరిగింది, అయినను నా యొక్క చెల్లెలు ఆ యొక్క దండకారణ్యములో తిరుగుచుండగా దాని అందచందములను ఓర్వక చేసినటువంటి పనులు, వారు నా యొక్క చెల్లెలి భర్త చనిపోయి సంవత్సరం అంటే 6 నెలలు కూడా చాటలేదు. అయినను కన్న కొడుకును కూడా పోగొట్టుకున్నది. అయినను ప్రేమ కలాపాలు జరిపినదని దానిపైన అభండాలు వేస్తున్నారట. అటువంటి వారిని నేను విడవలైనా, అందుకొరకు వాడు అంతకు అంత అనుభవించాలి. ఆపనతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు, ఆపనతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు, ఆపనతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు, ఆపనతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు. గతి ఏదో తెలియదు కానరు నీ కర్మంబు, గతి ఏదో తెలియదు కానరు నీ కర్మంబు, గానరు నీ కర్మంబు, ఆపనతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు, ఆపనతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు, అతి దుఃఖ పడదావు, అతి దుఃఖ పడదావు. ఓ నాదా, ఆ పనతి అయిన సీతాదేవిని తెచ్చినాడరా నీవు అతి దుఃఖ పడదేవు. కావున నా మనవిని ఆలకింపుము. సఖి, సురక్షకరుడోగర గంధర్వ కిన్నర కింపురుషులను చెరగొని నలుడకు మెప్పించి ప్రఖ్యాతి గాంచిన ఈ యొక్క రావణ భ్రమకు ఎదురేమీ లేదు. ఎదురు మాట్లాడమా? స్థిరమైన కల్పగురి పురమందు వెలతీనా, స్థిరమైన కల్పగురి పురమందు వెలతీనా, స్థిరమైన కల్పగురి పురమందు వెలతీనా, స్థిరమైన కల్పగురి పురమందు వెలతీనా. హరి భక్త కృష్ణాదుల కరగుణమం మేలుమయా, పురమందు వెలతీనా.
సఖి మండోదరి, ఇట్టి కార్యమున పోవుట మానవేయము. ఏ సఖి, కావున నా మనవిని ఆలకింపు. నీ యొక్క మనవిని ఆలకింపవలయునని అనుకున్నావా? నేను ఏమైనా జ్ఞానము లేనటువంటి వాడని అనుకుంటున్నావా? ఏమి 4 వేదములు 6 శాస్త్రములు పరిపూర్ణముగా చదివినటువంటి వాడను. కర్మ కర్మ అని కర్మ గురించి నాకే బోధించుకున్నావా? కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే చతం సమాహ ఏవం వైనాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. వేదము చెప్పినట్లుగా కర్మ సిద్ధాంతము పూర్ణముగా తెలుసుకున్నటువంటి వాడను. ఈ యొక్క 10 విధములైనటువంటి 6 వేదములు 4 శాస్త్రములు పరిపూర్ణముగా చదివి దశకందరుడు అని మా యొక్క తాతతో పిలిపించుకున్నటువంటి వాడను. నీవు నాకు కర్మ గురించి చెప్పడమా? అయినను 264 యుగములు మండోదరి 264 యుగముల ఆయుస్సు సమకూర్చుకున్నటువంటి వాడను. నాకు మృత్యువుతో భయమా? సఖి, తక్షణమే వెళ్ళి ఆ యొక్క సీతను తీసుకువచ్చేదను. నాకు ఎదురు అడ్డము మాట్లాడకు. ఉన్న ఫలంబే మిదిగో సత్యం. ఆయువున్ననేమి సత్యమేనుడు చెడిపోదు కదా. నా మనవిని ఆలకించి ఆ సీతమ్మ తీసుకొచ్చుట మానవేయము. సత్యము సత్యము గురించి నీవు నాకు చెప్పడము నేను వినడమా? సత్యము అహింస ఆస్తేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఇదియులు కాక యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము నిజ జీవితంలో అనుభవించి ఆచరించటి వాడము దశ. నీవు నాకు సత్యం గురించి